హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక దివ్య అయితే మురళి ఇచ్చిన ఆ మందుని పాలల్లో కలిపేస్తుంది. ఇక దివ్య అయితే అమ్మయ్య, పని పూర్తయిపోయింది అని అనుకుంటూ వచ్చేలోపే ఎవరో కిచెన్లోకి వచ్చినట్టుగా అనిపించి ఇక దివ్య ఒక మూలన దాక్కుని ఉంటుంది. కానీ నారాయణ లోపలికి రాకుండానే వెళ్ళిపోతాడు. ఇక దివ్య సైలెంట్గా ఎవ్వరికీ కనిపించకుండా బయటకైతే వచ్చేస్తుంది. ఇంతలో పాప గట్టిగా ఏడవడంతో ఇంకా ఆర్య అయితే పాపని ఎత్తుకుంటాడు. పాపని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతున్నా సరే ఇక పాప అస్సలు ఏడుపాపదు. అను అను ఏం చేస్తున్నావు? పాప గుక్క పట్టి ఏడుస్తుంటే వినిపించటం లేదా అని అడగడంతో మీరెత్తుకున్నారు కదండి, అందుకే నేను రాలేదు అని చెప్పి ఇక అను ఆర్యతో చెబుతుంది. చూడు, నేనెంత ఆడిస్తున్నా పాప అస్సలు ఏడుపాపట్లేదు, నీకు వినిపించట్లేదా అని ఇక ఆర్య అను మీద సీరియస్ అవుతాడు. ఇందాక పాపకి పాలిచ్చాను, సరిగా తాగలేదు, పాలు కోసం ఏడుస్తున్నట్టుంది, ఆగండి తీసుకొస్తాను అని చెప్పి ఇక అను అయితే లోపలికి వెళ్తుంది. ఇక ఇక్కడ చూస్తే విక్కీ, పద్మావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ, సారు భోజనం పూర్తయింది, ఇప్పటికే చాలా టైం అయ్యుండాది, ఇక బయలుదేరదామా అని చెప్పి ఇక విక్కీని అడగడంతో విక్కీ కూడా బయలుదేరదామని చెప్పి ఇక చెబుతూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే సారు అయితే మేడంకి చెప్పొస్తాను అని చెప్పి ఇక పద్మావతి లోపలికి వస్తుంది. అప్పటికే యశోధర్ అలాగే సుగుణ ఇద్దరూ మాట్లాడుకుంటూ, రే యశోధర్, నా కోడలు ఎక్కడుందో చూపించరా, ఎంతమందిలో పద్మావతి తప్ప నాకెవ్వరూ నచ్చలేదు, నువ్వన్నా నా కోడల్ని చూపించరా, ప్లీజ్ రా, నువ్వన్నట్టుగానే నేను ఓడిపోయాను, ప్లీజ్ నా కోడల్ని చూపించు అని చెప్పి ఇక సుగుణ యశోధర్ని అడుగుతూ ఉంటుంది. ఇంతలో పద్మావతికి గాయత్రి వాళ్ళు పిలిచి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇక పద్మావతి వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే నుంచుండిపోతుంది. ఇక యశోధర్ సుగుణని తీసుకొచ్చి పద్మావతిని చూపించడంతో ఒక్కసారిగా సుగుణ పద్మావతిని చూసి షాక్ అయిపోతుంది. రే యశోధర్, నిజంగా నువ్వు ప్రేమిస్తుంది పద్మావతినా? దొంగ, ఇన్ని రోజులు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి నా కోడలు నా దగ్గరే తిరుగుతున్నా నాకు చెప్పకుండా ఎందుకురా ఇలా చేసావు అని చెప్పి ఇక సుగుణ యశోధర్ని కొట్టబోతుంటే, సుగుణ ఈరోజు నా బర్త్డే మర్చిపోయావా అని అంటుంటే, అవును ఈరోజు నీ పుట్టినరోజు, అలాగే నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి నీ మనసులో మాటని చెప్పే రోజు కూడా ఇదే, వెళ్ళి నీ మనసులో మాటని పద్మావతికి చెప్పు అని అడగడంతో, అమ్మో నాకు భయం వేస్తుంది సుగుణ, ఇప్పుడు చెప్పను అని ఇక యశోధర్ వెనకడుగు వేస్తుంటే, రే ముదురు బెండకాయ్, ఇప్పటికే చాలా ముదిరిపోయావు, ఇలాగే రోజు రోజుకి లేట్ చేస్తే తర్వాత పెళ్ళికి పనికి రాకుండా పోతావు, వెళ్ళు నీ మనసులో మాటని చెప్పు, ఖచ్చితంగా పద్మావతి నిన్ను ఇష్టపడుతుంది అని చెప్పి ఇక సుగుణ యశోధర్కి ధైర్యం చెప్పి పద్మావతి దగ్గరికి పంపిస్తుంది. ఇక పద్మావతి కోసం విక్కీ వస్తూ ఉంటే ఇంతలో పద్మావతి గాయత్రి వాళ్ళ దగ్గర నవ్వుతూ ఉంటుంది. ఇక పద్మావతిని చూసి, ఏయ్ వెళ్ళాలని చెప్పాను కదా, ఇక్కడ మీటింగ్ పెట్టావేంటి? మేడంకి చెప్పొస్తాను, బాస్కి చెప్పొస్తాను అని లోపలికి వచ్చావు, మర్చిపోయావా అని అంటుంటే, అయ్యో సారీ సారు, వీళ్ళు పిలిస్తేను మర్చిపోయాను, అదిగో యశోధర్ సార్ వస్తున్నారు, ఇప్పుడే వెళ్ళి చెప్తాను అని చెప్పి ఇక పద్మావతి అయితే యశోధర్తో, బాస్ మేము బయలుదేరుతాము, ఇంట్లో మా కోసం అందరూ ఎదురు చూస్తుంటారు అని చెప్పి ఇక పద్మావతి చెబుతుంటే, అలాగే విక్కీ కూడా అవును బాస్ నేను కూడా బయలుదేరుతాను అని చెప్పి విక్కీ అంటుంటాడు. ఆ మాటలకి యశోధర్, బయలుదేరుదులే, ఇంకా టైం ఉంది కదా, పద్మావతి నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని అనడంతో దానికి విక్కీ నవ్వుతూ, మాట్లాడండి సార్, మాట్లాడండి అని చెప్పి ఇక అక్కడే నుంచుంటాడు. ఇక్కడ కాదు, పర్సనల్ అని చెప్పాను కదా విక్రమాదిత్య అని విక్కీ వైపు చూడడంతో ఇక విక్కీ సారీ బాస్, మాట్లాడండి అని అనుకుంటూ పద్మావతి వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పర్సనల్ అంట పర్సనల్, అయినా పద్మావతితో వీడికేం పర్సనల్ ఉంటుంది అని చెప్పి విక్కీ తన మనసులో అనుకుంటూ ఇక చాలా సీరియస్గా పద్మావతినే చూస్తుంటాడు. పద్మావతి అయితే విక్కీని చూస్తూ కాస్త ఇబ్బందిగా,
చెప్పండి బాస్, నాతో ఏదో పర్సనల్ అన్నారు అని ఇక పద్మావతి యశోధర్ని అడుగుతుంటే ఇక్కడ కాదు అని చెప్పి ఇక బయటికి తీసుకెళ్తాడు. అక్కడ పద్మావతి వైపు చూస్తూ, పద్మావతి, నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కొంచెం భయంగా కూడా ఉంది అని చెప్పి ఇక యశోధర్ మాట్లాడుతుంటే దానికి పద్మావతి, అర్థమైంది, ఇప్పుడు నాకు అర్థమైంది, మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. మీరు ఇష్టపడిన అమ్మాయి ఈ పార్టీకి వచ్చింది. మీ మనసులో మాటని తనకి ఎలా చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. అందుకే కదా నన్ను ఇక్కడికి పిలిచారు. చూడండి బాస్, మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మీరు చాలా మంచివారు, అలాగే మంచి బిజినెస్, ఇక మీ అమ్మగారు చాలా మంచి ఫ్యామిలీ. మీలాంటి కుటుంబాన్ని, మిమ్మల్ని వద్దని చెప్పేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? వెళ్ళండి, మీ మనసులో మాటని ధైర్యంగా చెప్పండి, త్వరగా ఆవిడ్ని ఈ ఇంటికి కోడలిగా తీసుకురండి అని అనడంతో దానికి యశోధర్, అయితే ఈ ఇంట్లో కోడలిగా ఎప్పుడు అడుగు పెడతావు అని చెప్పి ఇక యశోధర్ పద్మావతిని అడుగుతాడు. ఒక్కసారిగా పద్మావతి ఆశ్చర్యంగా, బాస్, ఈ మాటని మీరిష్టపడే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడగండి, ఖచ్చితంగా తను మీ చెయ్యి పట్టుకుని మీతోనే వచ్చేస్తుంది అని చెప్పడంతో, అందుకే కదా నిన్నడుగుతున్నాను, చెప్పు చెప్పు పద్మావతి, ఈ ఇంటి కోడలిగా, నా భార్యగా ఈ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతావు అని అడగడంతో ఒక్కసారిగా పద్మావతి యశోధర్ వైపు చూస్తుంది. యశోధర్, ఏంటి పద్మావతి అంత ఆశ్చర్యపోతున్నావు? నువ్వు విన్నది నిజమే. ఇన్ని రోజుల నుంచి నేను ప్రేమిస్తున్న ఆ వ్యక్తి నువ్వే అని అంటుంటే పద్మావతి, బాస్, ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకు నా గురించి ఏం తెలుసని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అంటుంటే దానికి యశోధర్, చూడు పద్మావతి, నీ గురించి ఏం తెలియాలి చెప్పు? నువ్వు మంచి అమ్మాయివి, అనుకోగా ఉంటావు, పద్ధతిగా ఉంటావు, అలాగే పెద్దవాళ్ళని గౌరవిస్తావు, ఇక ఎవరికి ఏం కావాలన్నా చూసుకుంటావు. ఒక విధంగా చెప్పాలంటే ఒక భార్యకి ఉండవలసిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. మరి నిన్నిష్టపడని వాళ్ళు ఎవరుంటారో చెప్పు? అందులో నేను ఒకణ్ణి. నా భార్యగా, ఈ ఇంటికి కోడలిగా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి యశోధర్ తన మనసులో ప్రేమని ఇక పద్మావతికి చెప్పడంతో, వద్దు, ఇంకొకసారి ఆ మాట అనకండి, నాకు వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది, ప్లీజ్ అని చెప్పి పద్మావతి చెవులు గట్టిగా మూసుకుంటుంది. ఏంటి పద్మావతి అలా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడిన దానిలో ఏమైనా తప్పుందా? చెప్పు చెప్పు పద్మావతి అని అడగడంతో, లేదు బాస్, మీరు మాట్లాడిన దానిలో తప్పు లేదు, కానీ మీరు నాతో ఇలా మాట్లాడడం అనేది తప్పే, 100కి ముమ్మాట్లు తప్పే. నా స్థానంలో ఏ ఆడపిల్లున్నా సరే కళ్ళు మూసుకొని మిమ్మల్ని భర్తగా స్వీకరిస్తుంది, కానీ అందుకు నేను అర్హురాల్ని కాదు. మీరు నా గురించి ఆలోచిస్తుంది చాలా పెద్ద తప్పు అని చెప్పి ఇక పద్మావతి అయితే యశోధర్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. యశోధర్, చూడు పద్మావతి, నువ్వు ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయంలో నేను ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతాను, నన్ను నమ్ము, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పి ఇక యశోధర్ పద్మావతితో తన ప్రేమ గురించి చెప్తూ దగ్గరికి వెళ్ళబోతుంటే పద్మావతి, ఆగండి, అక్కడే ఆగండి, దగ్గరికి రావద్దు, మీరు ఇలా మాట్లాడకూడదు, అసలు నా గురించి ఏమీ తెలియకుండా మీరు ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారు? అసలు నా ఫ్యామిలీ ఏంటో మీకు తెలుసా? నేను ఎవరో మీకు తెలుసా? కేవలం పద్మావతి అనే నా ఒక్క పేరుతో మీరు నన్ను ఇష్టపడుతున్నారు అని చెప్పడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అని అనడంతో, చూడు పద్మావతి, కావాలంటే
మీ ఫ్యామిలీతో నేను సుగుణ వచ్చి మాట్లాడతాం. అలాగే నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు అనవసరం. నువ్వు నాకు భార్యగా ఈ ఇంటికి కోడలిగా వచ్చి తీరాల్సిందే అని చెప్పి ఇక యశోధర్ గట్టిగా మాట్లాడుతుంటే, ఆపండి, నాకు వినడానికి చాలా అసహ్యంగా ఉంది. మీకు మీకు ఈ నిజాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ముందు నాతో రండి అని చెప్పి ఇక పద్మావతి అయితే యశోధర్ని విక్రమాదిత్య దగ్గరికి తీసుకెళ్తుంది. విక్కీ పద్మావతి యశోధర్ని తీసుకురావడం చూసి, ఏంటి పద్మావతి వీడిని నా దగ్గరికి తీసుకొస్తుంది, ఏమై ఉంటుంది? కొంప తీసి మేమిద్దరం భార్యాభర్తలమన్న నిజం తెలిసిపోయిందా అని చెప్పి ఇక విక్కీ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. అలాగే యశోధర్ కూడా విక్కీ దగ్గరికి తీసుకొచ్చిందేంటి పద్మావతి అన్నట్టుగా ఇక ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తాడు. సార్, మీరు నా ఫ్యామిలీ ఎక్కడా అని అడిగారు కదా, ఇదిగోండి, ఈయనే నా ఫ్యామిలీ, ఈయనే నా జీవితం, ఈయనే నా కుటుంబం. అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టిన నా భర్త అని చెప్పి ఇక మెడలో ఉన్న మంగళసూత్రాలని యశోధర్కి చూపిస్తుంది. ఒక్క క్షణం విక్కీకి ఏమీ అర్థం కాదు. ఏ పద్మావతి, ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక పద్మావతిని విక్కీ అడుగుతుంటే యశోధర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అలాగే విక్కీ వైపు చూస్తాడు. విక్కీ, ఏం జరుగుతుంది ఇక్కడ? పద్మావతి చెప్తుంది నిజమా అని అడగడంతో ఇక విక్కీ ఏం చెప్పాలో అర్థం కాక పద్మావతిని చూస్తూ అలానే ఉండిపోతాడు. సారు, చెప్పండి సారు, అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టిన భర్తని చెప్పండి సారు అని చెప్పి పద్మావతి ఇక విక్కీ వైపు చూస్తుంది. ఇక విక్కీ, అవును అవును బాస్, నేను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నా భార్య. నేను కొన్ని పరిస్థితుల వల్ల మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాం. ఉద్యోగం కోసం మా ఇద్దరికి పెళ్లి కాలేదని అబద్ధం చెప్పాం. మేం చేసింది తప్పే. ఈ నిజాన్ని మీ దగ్గర చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ వీలు కుదరలేదు. మేమేమన్నా తప్పు చేస్తుంటే క్షమించండి అని చెప్పి ఇక విక్కీ రెండు చేతులతో యశోధర్కి దండం పెడుతుంటే, యశోధర్, వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇద్దరూ కలిసి నన్ను ఎంతలాగా మోసం చేశారంటే, మీరు నా ఎమోషనల్తో ఆడుకున్నారు, నా జీవితాన్ని నాశనం చేశారు. వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. మీకు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అంటే అస్సలు లెక్కలేదు అని చెప్పి ఇక యశోధర్ తన మనసులో మాటని పద్మావతి విక్కీల మీద చూపించి ఇక చాలా కోపంగా వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. పద్మావతి అయితే, బాస్, నిజంగా మీ విషయంలో మేమేదన్నా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి. మా పరిస్థితుల ప్రభావం వల్ల మీ దగ్గర నిజాన్ని మాత్రం దాచిపెట్టాం. కానీ మీరు నన్ను ఆ దృష్టిలో చూడటానికి నేను మీ దగ్గర ఏమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. అంతేగాని మీ ఫీలింగ్స్ని వాడుకొని మిమ్మల్ని బాధ పెట్టాలనైతే కాదు అని చెప్పి ఇక పద్మావతి యశోధర్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే, వెళ్తారా వెళ్ళరా, గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు. ఇక యశోధర్ అలా గట్టిగా అరవడంతో పద్మావతి విక్కీలకి ఏమీ అర్థం కాదు. చాలా బాధగా ఇక పద్మావతి విక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో సుగుణ యశోధర్ దగ్గరికి వచ్చి, నానా యశోధర్, నీ మనసులో మాటని పద్మావతికి చెప్పావా? పద్మావతి ఏమనిందిరా అని అడగడంతో ఇక యశోధర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కళ్ళ నుంచి వచ్చిన నీళ్ళని తుడుచుకుంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు. సుగుణకి ఏమీ అర్థం కాదు. ఇక యశోధర్ తలుపులను కొడుతూ, యశోధర్, ఏంట్రా, ఏం చెప్పట్లేదు? పద్మావతి ఏమనింది చెప్పు అని అంటుంటే, సుగుణ, ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అని చెప్పి ఇక యశోధర్ గట్టిగా సుగుణ మీద అరుస్తాడు. సుగుణకి ఏమీ అర్థం కాదు. ఇక ఇక్కడ చూస్తే అను పాపకి పాలు తాగిస్తూ ఉంటే
పాప ఏమాత్రం కూడా పాల సీసాని చేతులతో కొట్టేసి వద్దన్నట్టుగా చాలా గట్టిగా ఏడుస్తుంది. ఇక విక్కీ పద్మావతి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి బయట పెరట్లో దివ్య ఇక మురళితో మాట్లాడుతూ, బావా నువ్వు చెప్పినట్టుగానే ఆ పొడిని పాపకు తాగిచ్చే పాల పొడిలో కలిపేశాను. బావా ఇంతకీ ఆ పాల పొడి ఎందుకిచ్చావు? అసలు దాన్ని పాప తాగే పాలల్లోనే ఎందుకు కలపమన్నావు అని అడగడంతో అట్నుంచి మురళి ఏం చెప్పాడో తెలియదు గాని ఇక దివ్య గట్టిగా నవ్వుతుంది. బావా అయితే ఈరోజు ఈ పాప కథ ముగిసిపోతుందన్నమాట అని చెప్పి దివ్య గట్టిగా నవ్వుతుంది. ఒక్కసారిగా విక్కీ పద్మావతి ఇద్దరు ఆ మాటలు విని పద్మావతి పరుగు పరుగున లోపలికి వచ్చి పాలని పడుతున్న అను చేతిలో ఉన్న పాల సీసాని దూరంగా విసిరేస్తుంది. అది చూసి అను కోపంగా, పద్మావతి ఏం చేస్తున్నావు? పసిపాప నోటి దగ్గర నుంచి పాలని లాగేస్తావా? అసలు నువ్వు ఏం మనిషివి? నాకు ముందు నుంచి నీ మీద అనుమానమే. నీకు నేనన్నా నా కూతురన్నా అస్సలు నచ్చటం లేదు. నా కూతుర్ని నా నుంచి వేరు చేయడానికి నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నేను ఊరుకోను అని చెప్పి ఇక అను అయితే పద్మావతి మీద విరుచుకుపడుతుంది. ఇక ఇంతలో విక్కీ, అను ఎందుకు పద్మావతి మీద అలా నోరు పారేసుకుంటున్నావు అని అంటుంటే, చూడండి బావగారు, పద్మావతికి మొదటి నుంచి అయినా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయినా పాల సీసాని ఎలా దూరంగా విసిరేసిందో చూడండి అని అంటుండే, చూడను ఇప్పుడు ఆ పాలు పాపకి పడితే అదిగో చూడు అక్కడ ఆ పిల్లి చనిపోయినట్టు పాప కూడా మనకి శాశ్వతంగా దూరం అవుతుంది అని చెప్పి ఇక విక్కీ చెప్పడంతో ఒక్కసారిగా అను ఆ పిల్లిని పాలని చూసి షాక్ అయిపోతుంది. పాపని గుండెలకి హత్తుకుంటుంది. అలాగే పద్మావతికి క్షమాపణలు చెప్పి పద్మావతిని కూడా దగ్గరికి తీసుకుంటుంది. ఇక విక్కీ పద్మావతి ఇద్దరు కూడా దివ్య దగ్గరికి వెళ్ళి, దివ్య ఏం చేస్తున్నావు అని అడగడంతో ఒక్కసారిగా దివ్య కంగారు పడుతూ, ఏం లేదన్నయ్య, ఫ్రెండ్ కాల్ చేస్తుంటే మాట్లాడుతున్నాను అని చెప్పి ఇక దివ్య మాటలతో తప్పించుకుంటుంది. కానీ నిజానికి దివ్య మాట్లాడిన మాటలన్నీ కూడా అను పద్మావతి విక్కీ ఇద్దరు కూడా వినేస్తారు. కానీ దివ్యని ఎందుకు నిలతేలేదు? అలాగే అసలు నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదు? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.